అండి, నమస్తే. అంజలి అండ్ డాటర్స్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మేము సంక్రాంతి ముగ్గులు వేస్తున్నామండి. ఈరోజు మేము వేసే ముగ్గు చిన్న ముగ్గే అండి, చాలా ఈజీగా వేసుకోవచ్చు. ఈ ముగ్గు ఇప్పుడు ఎలా వేయాలో చూపిస్తాను. 10x10 చుక్కలు అండి, అంటే 10 చుక్కలు 10 వరుసలు పెట్టుకోవాలండి ఇలాగా. ఇప్పుడు ఈ ముగ్గు ఎలా వేయాలో చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఈ కార్నర్ నుంచి వద్దాము. ఇక్కడ ఉంది కదా, దీనికి ఇలా డయాగ్నల్గా ఇలా పెట్టుకోవాలి. ఈ చుక్కకి ఇలా జాయిన్ చేసుకోవాలి. ఈ చుక్క నుంచి ఈ చుక్కకి ఇలా జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా గీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ చుక్కలు జాయిన్ చేసుకోవాలి. ఇలాగా 3 టైమ్స్. ఈ చుక్క నుంచి చుక్కకి 3 ఇలాగా. ఇప్పుడు ఇటువైపు కూడా ఇలా పెట్టుకొని, ఇటువైపు కూడా ఇలాగా, ఇక్కడ నుంచి ఇలాగా, అండ్ ఇక్కడ నుంచి ఇది క్లోజింగ్ లాగా ఇలా రావాలి కొంచెం కరువుగా. ఇప్పుడు ఇటు నుంచి కూడా ఇదిగోండి 1 2 3 ఇలా పెట్టుకొని మళ్ళీ ఇలాగ ఒక కరువు ఇచ్చుకొని ఇది క్లోజింగ్ లాగా ఇలాగా ఇక్కడ ఇలా పెట్టుకోవాలి. బటర్ఫ్లైస్ చూడటానికి బాగుంటాయి ఇలా అయితే. ఈ బటర్ఫ్లైకి ఇలా ఉంటాయి కదా, ఈ చుక్కలకి ఇలా చేసుకోవాలి. ఇది కొంచెం ఇలాగ డిజైన్ పెట్టుకుందాం, చూడటానికి బాగుంటుంది. ఇదిగోండి, ఒక బటర్ఫ్లై గీయటం అయిపోయింది. అలాగే ఇటువైపు కూడా ఎలా గీయాలో చూపిస్తాను. ఇంకొక బటర్ఫ్లైని చూడండి. ఇదిగోండి, ఈ కార్నర్ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలాగా, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలాగా ఇలా గీసుకున్న తర్వాత ఇదిగోండి, ఇక్కడ నుంచి ఈ చుక్క ఇదిగోండి ఈజీగా చూపిస్తున్నాను ఇందాక దానికన్నా. ఇలాగా దీన్ని కూడా ఇలా పెట్టుకొని, ఇప్పుడు ఇక్కడ నుంచి 3 టైమ్స్ ఇలా పెట్టుకొని, దీన్ని కూడా ఇలా పెట్టి ఇలాగా. ఇప్పుడు ఇది కూడా అంతే, 1 2 3 పెట్టి ఇలా ఒకసారి ఇలానే ఇలాగా. ఇప్పుడు ఇలాగ పెట్టుకోవాలి. ఇప్పుడు బటర్ఫ్లైకి ఇలాగా పెట్టుకోవాలి. వీటిని ఇలా 2 బటర్ఫ్లైస్ గీసుకున్నాం కదండి. మిగతా 2 బటర్ఫ్లైస్ గీసుకోవాలి. గీసుకున్న తర్వాత ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇదిగోండి, మిగతా 2 బటర్ఫ్లైస్ కూడా గీసుకున్నాము. ఇప్పుడు ఈ మధ్యలో ఇక్కడ ఎలా గీసుకోవాలో చూపిస్తాను. ఇదిగోండి, సెంటర్లో ఉన్నాయి కదా ఈ 4 డాట్ని ఇలా సర్కిల్గా చేసుకోవాలి ఇలాగా. ఇప్పుడు పైన ఈ 2 చుక్కలు ఉన్నాయి కదండి, ఈ చుక్క నుంచి ఈ చుక్కకి, ఈ చుక్క నుంచి ఈ చుక్కకి ఇలాగా పెట్టుకుందాం. ఒక ఫ్లవర్లా రావాలి. ఇదిగోండి, ఇటువైపు కూడా 4 సైడ్స్ ఇలానే చుక్కలు కలుపుకోవాలి. ఇక్కడ నుంచి ఇది ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి వేసిన తర్వాత ఇదిగోండి, వీటిని ఇలా జాయిన్ చేసుకుందాం. ఫ్లవర్ లాగా వస్తుంది. ఇదిగోండి ఇలాగా. ఇప్పుడు ఇక్కడ పైన ఇవి ఉన్నాయి కదండి, ఈ 4 డాట్స్, వీటిని ఎలా వేయాలో చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఈ 2 చుక్కల్ని ఇలాగా, ఈ చుక్కల్ని ఇలా కలుపుకొని ఇలా పెట్టుకొని ఇలా వేసుకోవాలి. ఇలాగే మిగతా కూడా వేసుకోవాలి. ఇదిగోండి, ఇక్కడ దీనికి ఇలాగా డ్రా చేసుకోవాలి. ఇలాగా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ చుక్కలు ఉన్నాయి కదండి, దీనికి ఎలా అంటే ఇక్కడ నుంచి ఇలాగా పెట్టుకొని, ఇక్కడ నుంచి ఇలా లీఫ్లా పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా పెట్టుకొని ఈ డాట్ దగ్గర లీఫ్ లాగా ఇలా పెట్టుకుందాం. ఇదిగోండి, ఇలాగ డ్రా చేసి ఇలాగా. ఇదిగోండి, అయిపోయింది ముగ్గు వేయటం. చాలా బాగుంది కదండి చూడటానికి. ఈ ముగ్గుకి రంగులు వేస్తే ఇంకా బాగుంటుందండి. ఇదిగోండి, ఈ ముగ్గుకి రంగులు వేశాను. ఎలా ఉందని చూడటానికి చాలా బాగుంది కదండి. మీకు నచ్చిందా ఈ ముగ్గు?
మీకు కనుక ఈ ముగ్గు నచ్చితే ప్లీజ్ మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు.